హాయ్ ఫ్రెండ్స్. హాయ్ బాబమ్మ హాయ్. మా బాబమ్మ ఇలా పట్టు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా చీరలు మంచిగా ఉన్నాయో కామెంట్ చేయాలి. ఫ్రెండ్స్ సిరి సారీ మాత్రం మస్తు ఉన్నది ఇవాళ. లేదని చెప్తున్నాడు, ఈ మధ్య బాగుందంట. అవునా అమ్మ, ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీన్ని పెళ్లి చేసి పంపించేయాలి. అందమైన అబ్బాయిలతో అందమైన అమ్మాయిలు. మా బాపమ్మ ఇంట్లో 20 తులాల బంగారం ఉన్నది ఫ్రెండ్స్. తాళం వేసుకొని వస్తుంది. దొంగల పడకులు ఇవ్వలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. బాపమ్మ హాయ్. మా బాపమ్మ ఇలా పట్టు చీర కట్టింది. వీళ్ళిద్దరు కూడా పట్టు చీరలు కట్టిల్లు. ఫ్రెండ్స్ ఎవరైనా చీరలు మంచిగా ఉన్నాయో కామెంట్ చేయాలి. ఎవరు బాగున్నారో చెప్పండి. నాకైతే మా బాపమ్మ చీర నచ్చింది. సో మీకు కూడా ఎవరి చీర నచ్చిందో వీళ్ళ ముగ్గురు ఇట్లా కామెంట్ చేయండి. మనోడిగా హాయ్ హాయ్ చైతన్య అడగాలి ఎవరు బాగున్నారో ఫస్ట్. చెప్పరు ఎవరు బాగున్నారు ముగ్గురు ఇట్లా. ఇప్పుడు ఏం లేదు కానీ సిరి మంచిగా ఉన్నాయని చెప్పాలి అంతే ఫ్రెండ్స్. ఓ సిరి మస్తు ఫ్రెండ్స్. సిరి సారీ మాత్రం మస్తు ఉన్నది ఇవాళ. ఓకే మళ్ళీ వ్లాగ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్. సో ఇవాళ అయితే మనోళ్ళు మంచిగా రెడీ అయ్యారు, పట్టు చీర కట్టిళ్ళు. ఇక వీళ్ళిద్దరు ఇట్లా మాత్రం నాకు సిరి సారీ మస్తు నచ్చింది. సో సూపర్ ఉన్నది. బాపమ్మ ఇది ఏం చీర కట్టినావు గట్లాంటిది కట్టుకోవాలి. వాళ్ళ లాంటిది వాళ్ళని చూసి నేర్చుకో, నీ బిడ్డని చూసి నేర్చుకో. బిడ్డలకి గ్రాండ్ గా కొనిచ్చింది పాపం అమ్మ కదా, కొంచెం సింపుల్ గా ఉంటది కాబట్టి అట్లా అమ్మ ప్రేమ అది. ఎందుకు లేదని చెప్తున్నాడు, ఈ మధ్య బాగుందంట. ఇప్పుడు బాగలేదని చెప్తే ఫస్ట్ నాకే వస్తుంది, ఎందుకంటే ఆ చీరలు గురించి నేనే కాబట్టి. అందరు మంచిగా ఉన్నారు. నేను ఒక్కరిని మాడిపోయిన టీ షర్ట్ వేసుకున్నా. నేను కూడా రెడీ అవుతా కానీ వీళ్ళని తీయాలి అని చెప్పేసి ఇట్లా వేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక వ్లాగ్ ఇక్కడ తీస్తాం మేము. వీళ్ళ సీన్ జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ కలుద్దాం మళ్ళీ. ఫైనల్ ఎపిసోడ్ పెట్టినమ్మా సీన్ 2. ఎన్ని పెట్టినా ఎన్ని జాకెట్ ముక్కలు? 2 పెట్టినమ్మా. 2 జాకెట్ ముక్కలు టవల్లో నాకును పెట్టినమ్మా. 2 జాకెట్ ముక్కలు పెట్టినా, 2 టవల్లు పెట్టినా. పెట్టినా అమ్మా. 2 జాకెట్ ముక్కలు 2 టవల్లు పెట్టినా. ఇంకో సీరీ లోపల ఉంది ఫ్రెండ్స్. బావకు టవల్ను నీ తమ్మునా, నీకు అన్న కదా. సరే బిడ్డ, బావ టవల్ను మా అన్న టవల్ కప్తే అయిపోతుంది. ఇక జాకెట్ ముక్కలేమో నీకు వదిన అవుతుంది, మా అమ్మ ఏమవుతుంది. జాకెట్ ముక్కలేమో వదిన చేతిలో పెడితే అయిపోతుంది. ఓకే రెడీ 1 2 3 యాక్షన్. సరే బిడ్డ, మా అన్న కోటిను అల్లుని కోటి వదిన 2 జాకెట్ ముక్కలు పెడితే అయిపోతుంది. సెట్. సరే బిడ్డ, మా అన్న కోటిను అల్లుని కోటి వదిన 2 జాకెట్ ముక్కలు పెడితే అయిపోతుంది. సరే అమ్మా. ఏంది ఇంకా చెల్లె రెడీ కాలేదానే? ఏంది అమ్మా ఇంకా? సరే అమ్మా. ఏంది మరి ఇంకా చెల్లె రెడీ కాలేదానే? యాక్షన్. సరే అమ్మా. ఇంకేందమ్మా, చెల్లె రెడీ కాలేదా? సరే అయితాంది ఇట్లాను అయితాందే. అది పెళ్లి చూపులు పెళ్లి చూపులు కాదు. పెళ్లి చూపులు దానికా నీకా అని అర్థం కావట్లేదే. తయారైతే కాదు. ఇప్పుడు పిల్లగాన్ని అనిపించుకుంటాను కాబట్టి. అవునా అమ్మా? ఎంత తొందర కుదిరితే బాబా పెద్దోళ్ళకు ఉగాది ముందు చేస్తారా ఉగాది తర్వాత? ఉగాది ముందే చేస్తారు. ఉగాది ముందు. అవునా అమ్మా? ఇక మార్చిలో ఉగాది ఉన్నదే. ఉగాది ముందే పెద్దోళ్ళు చేయాలి కాబట్టి ఎంత తొందర వీలైతే అంత తొందర ఇలా పెళ్లి చేసి పంపిద్దామే ఇక. అవునా అమ్మ, ఇక మార్చిలోనే ఉగాది ఉంది కదా, పెద్దోళ్ళని ముందే ఉగాది ముందే చెప్పియాలి అని అంటారు కదా, ముందే చెప్పేసి పంపిద్దాం. పాపం అంటారా? ఇట్లా అవునా అమ్మా? ఎంత తొందర వీలైతే అంత తొందర వీళ్ళ పెళ్లి పెళ్లి చేసి ఇంటికి పంపియే. అసలు ఇక ఎంజాయ్ ఉండొచ్చు కదా ఇంట్లో. అవునా అమ్మ, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీనికి పెళ్లి చేసి పంపించేసి అమ్మ. తర్వాత ఎంజాయ్ ఉండొచ్చు మంచి ఇంట్లో. ఇద్దరు ఒకటాలు నువ్వు సిరి. రెడీ 1 2 3 యాక్షన్. అవునా అమ్మ, ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీన్ని పెళ్లి చేసి పంపించేయాలి. అరే ఓకే హ్యాపెన్స్.
ఇట్లా ఇట్లా డాన్స్ చేస్తాను కాలు ఓకే రెడీ 1 2 3 యాక్షన్. అవునా అమ్మ, ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీన్ని పెళ్లి చేసి పంపించే అమ్మ. దాని తర్వాత మంచిగా హ్యాపీగా ఉండొచ్చు నేను ఒక్కదాన్నే. రేగుగా మంచిగా ఇల్లంతా భరత్కి డాన్స్ చేద్దాం నీ పెళ్ళికి. ఎగ్గంటి 2 స్టెప్లు టిక్కు టిక్కు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు గైస్ వీళ్ళు. ఇప్పుడు నేను ఇట్లా ఇప్పుడు నేను చెల్లె ఇప్పుడు నేను ఉండడం వల్ల నీకు వచ్చిన కష్టం ఏమున్నది? హ్యాపీగానే ఉంటాను కదా చెల్లె. ఇప్పుడు నేను ఉండడం వల్ల నీకు వచ్చిన కష్టం ఏమున్నది? హ్యాపీగానే ఉంటాను కదా. ఓకే సరే, నువ్వు అక్కని చూడు, మళ్ళా బాపమ్మ చూసుకుని అక్కని చూడు. రెడీ 1 2 3 యాక్షన్. చెల్లె నేను ఉండడం వల్ల నీకు వచ్చిన కష్టం ఏమున్నది? ఇప్పుడు హ్యాపీగానే ఉంటాను కదా. రెడీ 1 2 3 యాక్షన్. చెల్లె నేను ఉండడం వల్ల నీకు వచ్చిన కష్టం ఏమున్నది? హ్యాపీగానే ఉన్నావు కదా. యో కష్టం ఓకే ఎంత 2 నిమిషాలు. సార్ మళ్ళీ చెప్పు, చెవిలో ఏం చెప్పాలి? ఎందుకు ఎక్కువ అవుతానా చెల్లె? తర్వాత నువ్వు కూడా వచ్చేది ఆ ఇంటికే కదా. కమాన్ కమాన్ రైట్. ఇప్పుడు మెల్లగా గుసగుసాలు స్టార్ట్. అది కమాన్ గుసగుసా అంటే ఇట్లా కాదన్న, ఇట్లా చదువుకుండా చెప్తే వినిపించిన అది మళ్ళీ ఏం చెప్తున్నా అడుగుతారు కదా. ఇంకో దగ్గరికి పోయి ఇట్లా చదువుకుంటా ఏంది ఎక్కువ అది నువ్వు కూడా స్మైలీ అది స్మైలీ. ఆ. రెడీ 1 రెడీ 1 అరే నువ్వు చెయ్యి పెడతారా? అర్థందా? ఓకే ఓకే రెడీ 1 2 3 యాక్షన్. ఎందుకు చెల్లె ఎక్కువ మాట్లాడు ఆగిపోయింది. షేట్ వన్ మోర్ అది 2 సార్లు నువ్వు కూడా వచ్చేది ఆ ఇంటికి కదా. నా తర్వాత నువ్వు కూడా వచ్చేది ఆ ఇంటికే కదా. రెడీ 1 2 3 ఒక్క నిమిషం. ఓకే 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 రెడీ 1 2 3 యాక్షన్. ఎందుకు చెల్లె ఎక్కువ మాట్లాడతాను, తర్వాత నువ్వు కూడా వచ్చేది ఆ ఇంటికే కదా. వస్తుంది అక్కడ మైక్ ఉన్నది కదా. చూద్దాం స్క్రీన్ చూపించండి ఫ్రెండ్స్. ఓ మొత్తం కవర్ సౌండ్ వచ్చింది. షేట్ సౌండ్ ఎందుకు వచ్చింది? ఇక నువ్వు కవర్ ఇట్లా ఇట్లా అన్నావా? బాపమ్మ అనుకున్నది ఇట్లా ఇట్లా అట్లా అనుకున్నదా బాపమ్మ? అసలు ఏమన్నా బాబమ్మ ఇక నువ్వు మైక్ను ఏం చేయాలి తెలుసా? ఎడబెట్టిన మైక్ చెప్పు. ఇట్లా కిందికి అనుకో, కొంచెం పైకి పెట్టి కొంచెం పైకి పెట్టి దీన్ని కవర్ను కదిలి ఆహా, అయితే నేను కొంగు ఇట్లా అన్నా కదా, అందుకే సౌండ్ వచ్చింది. తలకి జస్ట్ అని అన్నట్టు చేయక అంత ఇంపాక్ట్ చేయాల్సిన పని లేదు. బాపా నువ్వు కూడా ఏం కదిలేకు చేతులను. ఇదేనన్నా అటు సౌండ్ వస్తుంది. నువ్వు కూడా సౌండ్ చేసి చెల్లె తర్వాత నువ్వు కూడా వచ్చేది ఆ ఇంటికి, ఎక్కువ మాట్లాడకు. చూపి ఏం లేదమ్మా, ఏదో చెప్తాను అక్క అంతే. వచ్చింది, ఇప్పుడు బాగానే వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే షూట్ అయిపోయింది. ఇక అందమైన అమ్మాయిలు వస్తున్నారు మా వెనుక. అందమైన అబ్బాయిలతో అందమైన అమ్మాయిలు. మా అందమైన అసలైన బాపమ్మ వస్తలే కదా. బాపమ్మ ఇంటికి తాళం వేసుకుంటున్నాడు. ఇంటికి తాళం వేసుకొని నిమ్మలంగా వస్తాను, లేదా బంగారం ఉన్నట్టు. మంచిగా ఏమైనా బంగారం ఎత్తుకోబోతారు. దొంగలు పడతారు, జాగ్రత్త. మా బాపమ్మ ఇంట్లో 20 తులాల బంగారం ఉన్నది ఫ్రెండ్స్. తాళం వేసుకొని వస్తుంది. దొంగల పడకులు ఇవ్వలు. అక్క చెల్లెలు నడుచుకుంటూ పోతాను. వీళ్ళ బాధ ఏంటంటే ఇద్దరు పొద్దుగా వచ్చిన కాంచెల్లి అక్క చెల్లెళ్ళు ఎవరు మంచిగా ఉన్నారు అని చెప్పేసి పోటీ పెట్టుకున్నారు. కొట్టుకుంటారు ఆ ఇంటికి వాళ్ళు. అలా ముఖం మీద గీతలు నుంచి ఇద్దరు. నేనంటే నేను మంచిగా ఉన్నా అంటే నేను మంచిగా ఉన్నా. నేనే మంచిగా ఉన్నా. సారు. సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇక బాయ్ చెప్పాలి అందరికీ. బాయ్.